ఏంటి అంటే ఎక్కడ మీది ఎక్కడ ప్రాపర్? ఇక్కడనే. ఇక్కడనే. హాస్టలా? కాదు, హోమ్. హోమ్ ఇక్కడ. ఏం చెప్తావు ఈ జెన్‌జీకి? ఈరోజు ఒక మెసేజ్ ఇవ్వండి ఈ జెన్‌జీకి ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు లైక్ ఎలా అంటే మీకు మీరు కేర్ ఇవ్వండి. మీ కెరియర్ ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా అంట. ఇవాళ ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసు? తెలుసు, ఎందుకు ఫేస్ అలా పెడుతున్నారు? నాకు సంబంధం లేదు కాబట్టి. ఉన్నారా మీకు తెలిసిన బ్యాచ్‌లో అట్లాంటి వాళ్ళు ఉన్నారా? లైక్ కపుల్స్ ఉన్నారు, నా ఫ్రెండ్సే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, ఒక్కొక్కళ్ళని చూస్తే? కరెక్ట్గా ఉండే వాళ్ళకి ఓకే, ఇంకా తేడాగా ఉండే వాళ్ళకంటే ఇంకా వాళ్ళ యాక్షన్ చేసే వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? మీ సావు మీరు సావండి. పోనీ ఇంకొకసారి ఒక మెసేజ్ చెప్దాము వీళ్ళకి, ఒక ఇట్లా కాదు అని చెప్పేసి అనిపిస్తే ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? అట్లాంటి ఇంపార్టెంట్ టు యూ. ఇంపార్టెంట్ అయినా కూడా చెప్పేంత వరకు చెప్తాము, విననప్పుడు మనం ఏం చేయలేం కదా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఒక లెక్క ప్రకారం ఒక 80% ఆఫ్ ద జెన్జీ మొత్తం ఇలానే ఉన్నారు అని చెప్పేసి అంటారు. అంటే ఎలా అర్థం కాలేదు? చేస్తారా? అంటే అర్థం కాలేదు. అంటే లైక్ పెద్ద కష్టం తెలియకుండా, ఎక్కువ లైఫ్ మీద కెరియర్ మీద ఫోకస్ లేకుండా, అట్లా చల్తే అన్నట్టు. చల్తే ఏది ఉండదు, తెలుసుకునే టైంలో ఎప్పుడు ఏది రావాలో అది వస్తూ ఉంటుంది అని నా ఫీలింగ్. చేంజెస్ ఏం లేవా ఇంతకుముందు జనరేషన్స్కి ఇప్పుడు ఈ జెన్జీకి? అప్పుడు ఎన్ని ఉన్నా తట్టుకొని ఉండడము, ఇప్పుడు ఏంటి అంటే బొక్కలే అన్నట్టు. ఏది సీరియస్గా తీసుకుంటారు ఈ జెన్జీ? అది లైఫ్ అయినా ఏదైనా, జెన్జీ అనేం కాదు, ఏ జనరేషన్ అయినా బేస్డ్ ఆన్ అ పర్సన్ మైండ్ సెట్ మీద ఉంటుంది అని నా ఫీలింగ్. కెరీర్ కానీ ఇట్లా ఏదన్నా పర్టికులర్ థింగ్, కొంతమంది ఏంటంటే ఇవన్నీ తీసి పక్కన పడేస్తే, డస్ట్బిన్లో పడేస్తే వాళ్ళ కెరియర్, వాళ్ళ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటారు. కెరియర్, అవును, సెటిల్ అవ్వడం. అవును. సో ఇవి చాలా, ఇది ఎక్కువ ఈ జెన్జీలో కనిపిస్తోంది ఇంతకు ముందు వాళ్ళతో పోలిస్తే. ఇంతకు ముందు వాళ్ళు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అది పెరిగింది, సో ఎట్లయినా దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకి ఫుడ్ లేకపోతే ఇంకేమీ నై చల్తానా, ఇస్లియే. సో ఇండిపెండెంట్గా ఉండడం ఈజ్ అ గ్రేట్ థింగ్. అది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలా? ఈ జనరేషన్ నుంచి చాలా మంది ఇండిపెండెంట్గా ఉంటున్నారు ఈ జనరేషన్లో. మనం అవునన్నా కాదన్నా లాస్ట్ జనరేషన్స్ తో పోలిస్తే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. అంటే లైక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనే చెప్తాను. ఫస్ట్ కెరియర్ ఫస్ట్, ఇస్కే బాద్ జో భీ హోనా హై. ఓకే, వన్ వర్డ్ చెప్పమంటే ఈ రోజు వ్యాలంటైన్స్ డే రోజు వన్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్తారు? ఎవరికైనా ఏదైనా ఏమైనా వన్ వర్డ్ చెప్పమంటే ఎలా ఉన్నారో అలానే ఉండండి.